ఎంతసేపు మీ లంచ్ బ్రేక్? 1 అవరా? వాళ్ళు లేట్ అయిపోయింది. ఇది స్కూల్ సెక్షన్ ఉంటుంది మ్యామ్. మళ్ళీ కాలేజ్ వాళ్ళు కూడా డార్మెంటరీ అంతా ఇటు సైడ్ మేడం. కాలేజ్ మాత్రం అటు సైడ్ ఉంటుంది. కాలేజ్ డార్మెంటరీ మాత్రం మీ అందరితో పాటు ఉంటుందా? కాలేజ్ వాళ్ళకి కూడా? స్కూల్ వాళ్ళకి డార్మెంటరీ పైన, క్లాసెస్ కింద మేడం. కాలేజ్ వాళ్ళకి డార్మెంటరీ ఇక్కడ ఉంటుంది మేడం. అటు సైడ్ కాలేజ్ వెళ్తాం. మాకు ఈ రూమ్స్ సరిపోయింది మ్యామ్. రూమ్స్ కావాలి. ఎంతమంది ఉంటారు ఒక్కొక్క రూమ్? అదే మేము 50 మెంబర్స్ ఉన్నాం. No, in one room how many sleep? పడుకునేటప్పుడు ఎంతమంది పడుకుంటారు కలిసి? కాలేజ్ వాళ్ళు డార్మెంటరీలో పడుకుంటారు. ఇన్ వన్ రూమ్ ఎంతమంది? 50 మెంబర్స్ అంటే పొడుగ్గా ఉంటుంది డార్మెటరీ. ఇరుకు అవుతుందా? దట్స్ వాట్. కంప్యూటర్ ల్యాబ్ కావాలి లేదా? ఆడుకోవడానికి గ్రౌండ్ చిన్నగా ఉంది మనం ఇటు సైడ్. అటు సైడ్ ఉంది కదా, అటు సైడ్ ఉంది మనకు. దాన్ని కొంచెం సరిగా చేయాలి. ఒక రిక్వెస్ట్ రైట్ సన్న బియ్యం చేపిస్తే అందరు పిల్లలు అందరూ రిక్వెస్ట్ ఉన్నారు. షూర్ అమ్మ. పాస్ ఆన్ ఆల్ దిస్ మెసేజ్. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు. ఐఎమ్ హ్యాపీ మాతో పాటు టు హ్యావ్ విత్ లంచ్. బికాజ్ నేను స్కూల్ నడుపుతా కదా, అట్లానే ఆర్ఫనేజ్ స్కూల్ కూడా ఉంది. ఎన్టీఆర్ ట్రస్ట్ నడుపుతుంది. 300 పిల్లలు. ఐ సిట్ అండ్ ఈట్ విత్ దెమ్. ఫస్ట్ టైం నేను మీతో పాటు కూర్చొని ఎంతో లక్కీ గర్ల్ మ్యామ్. రియల్లీ ఈరోజు మొత్తం మర్చిపోలేము మేడం.